అంత వర్కింగ్ కండిషన్ ఉందా వేబ్రిడ్జ్? ఇది ఇంకా లేదు సార్, అని చెప్పండి. మరి ఎక్కడికి వస్తున్నారు? మరి వెహికల్ ఎంత పడుతుందో దాని ప్రకారం వేయమంటూ వంటల ప్రకారం వేబ్రిడ్జ్ లేదా? వేబ్రిడ్జ్ పక్కన ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా, సైడ్లో పెట్టి. అలాట్మెంట్ అవ్వనవి బేస్ లెవెల్ ఉండేవి. 16 బ్లాక్లో అలా కట్టేసి గవర్నమెంట్ మార్పు అనేది సహజం, కానీ మనకి కొంత పరిపక్వత ఉండాలి, మానసిక పరిపక్వత ఉండాలి, మెచ్యూరిటీ ఉండాలి. ఎవరైనా ఒక మంచి పని చేస్తే ఆ మంచి పనిని కంటిన్యూ చేసే మెచ్యూరిటీ, పరిపక్వత ఉండాలి. దురదృష్టం ఏ రాష్ట్రంలో కూడా లేదు, మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-2019 వరకు ప్రవేశపెట్టినటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు, అన్నా క్యాంటీన్ అవనివ్వండి, టిట్కో హౌసింగ్ అవనివ్వండి, పోలవరం అవనివ్వండి. పోలవరం 70% వర్క్స్ పూర్తయ్యాయి, అయినా దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి రివర్స్ టెండరింగ్ అని ప్రాజెక్టే రివర్స్కి వెళ్ళిపోయింది. అంతకన్నా ఘోరం. ఎందుకంటే పోలవరం పూర్తి చేస్తుంటే గత ప్రభుత్వానికి పేరు వచ్చింది. వాళ్ళ నాన్నగారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. దాన్ని ఇంచుమించు 70% ఆఫ్ ద వర్క్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా, చంద్రబాబు నాయుడు గారి కార్యదక్షత వల్ల పూర్తయింది. దాన్ని రివర్స్ టెండరింగ్ అని, అవగాహన లేని వాళ్ళని, సాగునీరు మీద, రైతాంగం మీద అవగాహన లేని వాళ్ళని మంత్రులు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, తెలుగుదేశం పార్టీని తిట్టడానికి కేటాయించిన టైము పోలవరం మీద పెట్టుంటే, అమరావతి మీద పెట్టుంటే, టిట్కో హౌసింగ్ మీద పెట్టుంటే ఇవన్నీ కూడా ఈ పార్టీకి పూర్తయిపోయి. అంటే నేనేం చెప్తున్నానంటే, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మార్పు అనేది సహజం, కానీ చేస్తున్నటువంటి మంచి పనుల్ని డిస్ట్రాయ్ చేసే ఈ తత్వం ఏదైతే ఉందో అది ఏ రాజకీయ పార్టీ అయినా అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మీకు తెలియజేసుకుంటాను. ఇవాళ అమరావతి రూపాయి ఖర్చు లేకుండా, అక్విజిషన్కి ఒక నయా పైసా ఖర్చు లేకుండా 30,000 చిల్లర ఎకరాలు రైతులు బ్రహ్మాండంగా పండినటువంటి భూమి. నేను అసెంబ్లీకి వెళ్తుంటే, సెక్రటరీకి వెళ్తుంటే నా కారులో ఉన్న వాళ్ళు చెప్తున్నాను, అబ్బబ్బబ్బా ఏం భూమి, నాకు వ్యవసాయం ఇంట్రెస్ట్ కదా, ఎటువంటి భూమి, ఎటువంటి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన రాష్ట్ర భవిత గురించి ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మన నమ్మకంతో అమరావతి రైతులు ఇస్తే, ఆ మన రాష్ట్రానికి, మన రాష్ట్ర ప్రగతికి ఇచ్చినటువంటి భూమి ఆ ఇంట్లో ఆడవాళ్ళు గత 5 సంవత్సరాల సుమారు 1600-1700 రోజులు గృహిణీలు రోడ్డెక్కి న్యాయంకి పోరాడవలసిన దౌర్భాగ్య పరిస్థితి.
ఇవాళ వాళ్ళు కొత్తగా ఏమి చేయక్కర్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో మొదలుపెట్టినటువంటి అభివృద్ధి పనులు కొనసాగించుంటే ఈ పాటికి ఎంతో పురోగతి ఉంది. ఒక సెడిస్టిక్ మెంటాలిటీతోని ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేద్దామన్నటువంటి ఒక సెడిస్టిక్ మెంటాలిటీతోని గత 5 సంవత్సరాలకు మన రాష్ట్రం ఎంతో నష్టపోయింది. దేవుడు దయవల్ల ఇవాళ ప్రజల సహాయ సహకారాలతోని ఒక ప్రజాప్రభుత్వం, ప్రజలు గోడు విని సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం వచ్చిందని నేను మీకు అందరికీ కూడా తెలియజేశాను.